ఉంది. ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా లేదండి అని చెప్పడం జరిగింది మేడం. ఆయన చూద్దాం అమ్మా వేసుకుంటాం అంటే మనకి ఎలా అంటే ఈ సిచ్యువేషన్ నాకు రాత్రి ఆమె చెప్తుంటే అనిపించింది. మీరు మన హరీష్ మాకేష్ సార్కి ఇచ్చినప్పుడు సార్ ఎలా అయితే ఇగ్నోర్ చేశారో అలాగే అనిపించింది. పక్కాగా ఆ సార్ కూడా మన అలోవెరా క్యాప్సిల్ యూస్ చేసి తప్పకుండా అయితే మనకి మళ్ళీ ఒక లీడర్ గా అయితే వస్తారని నమ్మకం ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఇంకా అవ్వలేదు, ఇంకా మీకు బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు చెప్పండి. నైట్ అయిపోయింది మేడం, బాగా నైట్ అయింది. మీకు 11:30 12 టైంలో విపరీతమైన స్టమక్ పెయిన్ మేడం. అది ఫుడ్ ఎస్ డైజెషన్ మ్యామ్. అవ్వకపోవడం, పొల్లటి తెనుపులు, ఏదో సమ్ ప్రాబ్లం అయితే అయిపోయింది. ఎస్ అలాంటి మ్యామ్. టైంలో మీ ఇంట్లో అలోవెరా ఒక పక్క, నెక్స్ట్ నార్మల్ మెడిసిన్, జనరల్ గా ఎస్ ఈ మ్యామ్. పెయిన్ తగ్గే మెడిసిన్, మీరు ఎలాగో మీ ప్రొఫెషన్ చెప్పలేదు, అది కూడా చెప్పండి, ఉంది. ఈ రెండిట్లో మీరు ఎస్ ఏది మ్యామ్. చేస్తారు? మేడం మీరు ఆ యాక్సెప్ట్ విషయానికి చేస్తారు. వస్తే నేను అంటే డైరెక్ట్ గా నేనే దానికి బెస్ట్ రిజల్ట్. నేను వచ్చేసి మెడికల్ ఫీల్డ్ లో ఉంటాను. ఆ మెడికల్ స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను. బట్ ఒక రోజు చాలా సివియర్ మీరు అన్న సిచ్యువేషన్ నాకు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది మేడం. చాలా అంటే ఓ ఈవినింగ్ వస్తున్నప్పుడు విపరీతమైన పెయిన్ బ్యాక్ లో వస్తుంది. సో బ్యాక్ లో వస్తే నాకు ఇప్పటి వరకు గ్యాస్ట్రిక్ అంటేనే నాకు తెలియదు మేడం, ఇంత జర్నీ చేసినప్పటికీ కూడా. అయితే నాకు ఒక రోజు అనిపించింది బ్యాక్ లో పెయిన్ వస్తుందంటే స్టార్టింగ్ అంటే అది గ్యాస్ట్రిక్ అని తెలియకపోవడం వల్ల నేనైతే నిజంగా చెప్తున్నాను మేడం, ఇంట్లో మామూలుగా ప్యాంటాప్ కూడా కాదు, డైక్లోఫెనెక్ పారాసిటమాల్ ఉంటే సరే పెయిన్ కదా మజిల్ పెయిన్ ఏదో అయ్యి ఉంటదని చెప్పేసి వేసుకున్నాను. వచ్చి నైట్ కొంచెం రిలాక్స్ అయ్యాను. అయినప్పటికీ కూడా నాకైతే పెయిన్ రిలీఫ్ అనిపించలేదు. ఏదో కొద్దిగా పర్వాలేదు అనిపించింది. సరే అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి కదా, కానీ అప్పటికి కూడా నాకు పెయిన్ అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. బట్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి టిఫిన్ చేసి మళ్ళీ ఒక డైక్లో టాబ్లెట్, పారాసిటమాల్ టాబ్లెట్ వేసి వెళ్ళాను మేడం 10 కి. వెళ్ళిన హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం ఫ్రీగానే ఉన్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత అసలు నాకు అనిపిస్తుంది ఏదైనా హాస్పిటల్ కి వెళ్ళి అడ్మిట్ అయిపోవాలా, ఎంత ఛార్జ్ అవుతుంది, ఇలా ఉంటాయి కదా మేడం మన ఆలోచనలన్నీ కూడా. సో ఎస్. అలా ఆలోచించుకుంటూ నాతో పాటు వర్క్ చేస్తున్న కొలీగ్ కి నేను ఆల్రెడీ చెప్పొచ్చాను. ఏంటంటే నేను ఏదైనా హాస్పిటల్ కి వెళ్ళి అడ్మిట్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంది నా పెయిన్ అయితే, సరే నేను బయలుదేరుతాను ఈ రోజుకి మీరు చూసుకోండి అని చెప్పేసి వస్తూను డ్రైవింగ్ లో ఇవన్నీ ఆలోచించుకుంటూ వస్తున్నాను. ఎంత అవుతుంది, ఎంత పట్టుకోవాలి, హాస్పిటల్లో చూపించుకోవాలి అన్ని కూడా ఆలోచిస్తూ వస్తున్నాను. వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసింది. తనకి నేను చెప్పాను అనమాట, సో నిన్నటి నుంచి ఇలా బ్యాక్ లో పెయిన్ వస్తుంది దాంతో సఫర్ అవుతున్నాను అంటే తను నాకు అన్నదన్నమాట అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి. సో అప్పుడు ఓకే. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఒక ఒక కంక్లూజన్ అయితే క్లియర్ అయింది కదా. సరే అని చెప్పేసి నాకు ఎలాగా మెడిసిన్ మన వెస్టేజ్ లో సప్లిమెంట్స్ మనకు తెలుసు. సో ఒక ప్రాబ్లం అయితే ఎలా ఏంటి అన్నది తెలిసింది కదా అని చెప్పేసి వెంటనే ఇంటికి వచ్చి అలోవెరా ఒకటి, అప్పటి వరకు నేను కాంబోటిక్స్ అయితే యూజ్ చేయలే. బట్ కాంబోటిక్స్ ఒకటి, నేను ఎంత 11 గంటలకి రిటర్న్ అయిపోయినా నేను ఆ రెండు వేసిన 15 మినిట్స్ లో 15 మినిట్స్ లో జస్ట్ మళ్ళీ నార్మల్ అయిపోయి భోజనం కూడా మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా చేసేసి వెంటనే నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతే అక్కడ ఉన్న అమ్మాయి షాక్ అయిపోయింది. అదేంటండి మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్తాను అంత పెయిన్ వస్తుంది అంటున్నారు, మరి ఎందుకు వచ్చారు అనేసి. కానీ నా ఫేస్ లో అసలు పెయిన్ అనే సిమ్టమ్ అయితే అప్పుడు ఆ అమ్మాయి చూసింది. ఏం లేదు అంతా బాగానే ఉన్నావు, ఏంటి హాస్పిటల్కి వెళ్ళావా లేదా, అసలు ఏమైంది, సడన్ గా ఎలా తగ్గిపోయింది అని. సో అప్పుడు నాకు అనిపించింది 15 నిమిషాల్లో పెయిన్ తగ్గింది అని అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అండి అలోవెరా. నాకైతే అంటే నేను అప్పటి వరకు చూడని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ని కూడా చూశాను. బట్ 15 నిమిషాలు, కానీ అదే మనం హాస్పిటల్ కి వెళ్తే వేలల్లో ఖర్చు అవుతుంది. బట్ మనకి అక్కడ ఖర్చు అయింది ఎంత అంటే మహా అయితే 5 రూపీస్ తో క్లియర్ అయిపోయింది నాకైతే. సూపర్ మేడం, నిజంగా చాలా ఎక్సలెంట్. గ్యాస్ట్రిక్ అయితే ఎవరికైనా మనం సజెస్ట్ చేయగానే నిజంగా కనీసం కస్టమర్ గా అయినా కూడా మనం వాళ్ళని తీసుకెళ్ళొచ్చు ముందు ముందుకి. మీ మేడం ఆనందం తెలుస్తుంది మేడం, ఆ టైంలో మీకు అలోవెరా ఎంత హెల్ప్ చేస్తుందని. ఇది ప్రతి ఒక్కరికి జరిగింది మేడం, అందుకే ఎస్ మీకు మేడం. అడిగాను అలోవెరా అనేది. ఓకే మేడం, అదే టైంలో కానీ మనకి అలోవెరా ఇంట్లో లేకపోతే లీడర్స్ నిజంగా అసలు ఆ పెయిన్ భరించలేము. అలోవెరా ప్రతి ఒక్కరు క్యారీ చేయండి.
మీ ఇంట్లోనే ఎస్ పెట్టుకోండి. ఇంట్లో 10 డబ్బాల వరకు మీరు పెట్టుకోండి. అలోవెరా ఒక్కటి సేల్ చేస్తే మీకు పెద్ద పెద్ద టీమ్స్ వస్తాయి. అంత బాగా రిజల్ట్. మేడం రమణి మేడం, మరి ఈ మంత్ నుంచే కదా మనం 200 పీవీ అనేది స్టార్ట్ చేస్తాము. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? టీమ్ చేస్తుందని ఒక మంచి నమ్మకం కుదురుతుందా? మేడం, నమ్మకం అయితే కుదురుతుంది మేడం. ఆల్రెడీ నా టీమ్ లో రామకృష్ణ గారు ఆల్రెడీ చేస్తున్నారు. వెరీ సో గుడ్ ఇంకా మేడం. టీమ్ తో చేయిస్తాను మేడం. ఎస్ మేడం. మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రొఫెషన్ లో శాలరీ ఎంత వస్తుంది మేడం? నేను చేస్తున్న ప్రొఫెషనల్ లో 30 వస్తుంది మేడం ప్రెసెంట్ ఇప్పుడు. మీరు ఏం చేస్తున్నారు ఒకసారి మన వాళ్ళకి చెప్పండి మేడం. మెడికల్ డిపార్ట్మెంట్ లో సచివాలయం గా వర్క్ చేస్తున్నాను. బట్ నా టైమింగ్స్ వచ్చేసి 24/7 అండి. ఎందుకంటే ఏ టైం కి ఏ కాల్ వస్తే అప్పుడు నేను అటెండ్ అయిపోతూ ఉండాలి డ్యూటీలో. బట్ సండేస్ ఉండవు, లీవ్స్ ఉండవు, మళ్ళీ ఫెస్టివల్స్ హాలిడేస్ అంటూ ఏం ఉండవు. బట్ ఏదైనా కూడా వర్క్ లో ఉన్న ఫీల్ తోనే ఉండి చెయ్యాలి. అటువంటి నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అయితే నిజంగా చాలా మనీ ఫ్రీడమ్ గానీ, ఎంజాయ్మెంట్స్ అంటే మనం ఎక్కువ ఎంజాయ్ చేయడానికి కానీ అన్ని విధాలుగా నీకైతే ప్రొడక్ట్స్ వైజ్ గా కానీ అటువైపు టీమ్ తో చేసే వర్క్ అయితే ఉన్నాయండి. చాలా ఎంజాయ్ చేస్తూ ఇందులో చేస్తున్నాను. చేస్తూ ఈ రోజు పార్ట్ టైం గా ఒక 1 అవరే రోజు, డైలీ కూడా కాదు అది. నాకు వీలైన టైంలో రోజు ఒక 1 అవర్ నేను పెట్టుకొని నేను టీమ్ తో వర్క్ చేస్తున్న మూమెంట్ లో నాకు ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ 25+ ఆల్రెడీ నేను ఎర్న్ చేస్తున్నాను. నేను దీన్ని ఇంకా 50+ ఎప్పుడైతే నేను తీసుకున్నానో ఖచ్చితంగా నేను ఎక్కువ, అంటే ఇప్పుడు ఇది పార్ట్ టైం అని చెప్పకూడదు, ఫుల్ టైం అనే నేను చెప్పాలి. అప్పుడే నేను ఇంకా ఇందులో బాగా రాణించగలుగుతాను, సక్సెస్ అనేది నేను తీసుకోగలుగుతాను. పక్కా ఆ మూమెంట్ రావడానికి అయితే నేను వెయిట్ చేస్తున్నాను పక్కగాను. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. ఆల్రెడీ మేడం ఇప్పుడు మీకు 30,000 ఇన్కమ్ వస్తుంది. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం మీకు? మేడం 15 years ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కి 30,000 వస్తుంది. కానీ మీరు ఎస్ అసలు ఏ ఫంక్షన్ కి, ఏ ఈవెంట్ కి, ఏ మీటింగ్ కి అటెండ్ అవ్వలేనంత బిజీగా ఉంటున్నారు. మేడం. మీ టైం మీ చేతుల్లో లేదు. ఖచ్చితంగా మీరు చాలా సఫర్ అయితే అవుతున్నారు మేడం నాకు తెలిసి. మరి చాలా ఇప్పుడు అదే 30,000 మన వెస్టేజ్ లో రావాలి అంటే 200 పీవీతో ఏం చేయాలి మేడం? ఒక్కసారి అది క్లారిటీ ఇవ్వండి మేడం. 200 పీవీతో మనము ఆల్రెడీ అంటే 10 మెంబర్స్ తో 200 అంటే అక్కడ అంటే యాక్చువల్ గా అయితే ఒక లెగ్ నుంచి నాకు ఎల్ఓబి ఆల్రెడీ వస్తుంది మేడం. ఆ లెగ్ ఉమ్, లెగ్ నుంచి నేను 5 లెగ్ నుంచి కూడా ఒక 10 మెంబర్స్ తో నేను 200 పీవీ చేస్తే 10 టు 200 2000 2000 పీవీ నాకు ఆల్రెడీ అక్కడ వస్తుంది కనుక నేను సిల్వర్ అయినా క్వాలిఫై అవటానికి, క్వాలిఫై అవుతూ ఎల్ఓబి తీసుకోవడానికి నాకు అక్కడ 25+ ఈజీగా నేను రీచ్ అవుతాను మేడం. టీమ్ బిల్డింగ్ బోనస్ తో మీకు ఈజీగా 30,000 వస్తుంది మేడం. ఈజీగా వచ్చేస్తుంది. అంటే మరి మేడం. ఇప్పుడు మీకు ఒక లైన్ లో ఎల్ఓబి వస్తుంది కాబట్టి 10 మెంబర్స్ ని 200 పీవీ చేసే వాళ్ళు మీరు తయారు చేయాలి. ఆ 10 మెంబర్స్ కి మీరు ఇదే డూప్లికేషన్ చేయాలి. అంతే కదా మేడం? మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ టీం కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ టీం అంతా ఉన్నారు, ఏదైనా చెప్పాలనుకుంటే మీ మాటల్లో ఒకసారి చెప్పండి మేడం మీ టీం కి. టీమ్ కి అయితే అసలు అంటే యాక్చువల్ గా ప్రతి ఒక్కరు అంటే నేనేదైతే ఆలోచిస్తున్నాను, నా టీం కూడా అదే మైండ్ సెట్ తో ఈ బిజినెస్ లోకి అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు చాలా కసిగా ఇందులో సక్సెస్ తీసుకోవాలని, ఎంతో మందికి హెల్త్ ఇవ్వాలన్న మోటోతోనే ఇక్కడ మా టీం అందరం కూడా వర్క్ చేస్తున్నాము. దానికి తగ్గట్టే సక్సెస్ కూడా తీసుకుంటున్నాము. ఇక్కడ ఇప్పుడైతే మాకైతే ఈ చుట్టుపక్కలంతా అగ్రి స్టార్ట్ అయింది మేడం. దాని మీద మేము బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాము. టీమ్ ఫీల్డ్ లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అగ్రి ప్రమోట్ చేసి వాళ్ళలో రైతుల్లో కూడా ఆనందాన్ని చూడాలని అయితే మేము అందరం పెట్టుకొని ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. ప్రతి టీం మెంబర్స్ కి కూడా ఎక్సలెంట్ గా చేస్తున్నాము. చేసి మనం ఇంకొంతమందికి ఇందులో ఫైనాన్షియల్ పరంగా చాలా మందికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎస్. నెక్స్ట్ మంత్ జరిగే లక్కీ డ్రాలో మీ టీం నుంచి 15 మెంబర్స్ వస్తారా మేడం? 200 పీవీ చేసేవాళ్ళు. మేడం పక్కా. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ అలాగే నెక్స్ట్ వన్ రమ్య మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఎన్ని రోజులు అయింది మేడం మీ వాయిస్ విని? బిల్డింగ్ మేడం వచ్చినప్పుడు తప్ప మళ్ళీ మామూలుగా వినలేదు. ఇప్పుడు అందరికి ఒకసారి మాట్లాడండి చక్కగా, ఆనిముత్యాలండి మాటలు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్.
మీరు గుడ్ ఏదైనా మార్నింగ్. ఒక ప్రొడక్ట్ అమ్మా వీలైతే అలోవీరాతో ఫీలింగ్స్ షేర్ చేయండి. అలోవీరాతో ఒక ఫీలింగ్ షేర్ చేస్తూ మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీరు ఆ ఇన్కమ్ సాటిస్ఫై అవుతున్నారా లేదా, మరి వెస్టీజ్ లో 30,000 ఉంటే ఏం చేయాలి, మూడోది ఏంటంటే మీ టీమ్ తో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ టీంకి ఏదో ఒక మంచి మాటలు చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంత సంపాదిస్తున్నామని కాదు, మీకు ఎంతవరకు నేను సపోర్టింగ్ ఉన్నాను, భుజమే చేసి నేను ఉన్నాను అనే భరోసా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మీ టీం కి మీరు ఏమి ఇస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడండి అమ్మా. ఫస్ట్ ఎస్ మ్యామ్. అలోవెరా కోసం షేర్ చేయండి అమ్మా. ఎస్ ఓకే మ్యామ్. ఓకే థ్యాంక్ యూ కంటిన్యూ. మ్యామ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి మై సెల్ఫ్ రమ్యారెడ్డి. మాక్సిమం చాలా మందికి తెలుసు, ఈ మధ్య కాలంలో కొంచెం కనిపించట్లేదు, ఖచ్చితంగా కనిపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే, నేను వెస్టేజ్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను. ఒక చిన్న మినీ బ్రాంచ్ లో అయితే వర్క్ చేస్తున్నాను. ఆ విషయం చాలా మంది లీడర్స్ కి తెలుసు. ఆ అక్కడ వర్క్ చేస్తూ కూడా నేను 2022 నుంచి కూడా నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు ఇలా బిజినెస్ కోసం చాలా మంది చెప్తున్నప్పుడు కానీ, నేను చూస్తున్నప్పుడు కానీ, ఏముందిలే ఈ ప్రొడక్ట్స్ లోని ఊరికనే కొనిపిస్తున్నారు అన్న ఫీలింగ్ తో నేను ఉండేదాన్ని. సో అలానే ఒక రోజు నార్మల్ గా స్టమక్ పెయిన్ వస్తే అలోవెరా తీసుకుంటారు, ఆమ్లా తీసుకుంటారు, గ్యాస్ట్రిక్ పెయిన్ కానీ, లేదు అంటే బాడీ హీట్ చేయడం కానీ, ఇలా నేను వింటూ ఫ్రీక్వెంట్ గా వినేదాన్ని. అలాగే ఒక రోజు మధ్యాహ్నం ఒక స్పైసీ బిర్యానీ తిన్న తర్వాత అసలు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా దగ్గర అలోవెరా కూడా లేదు. ఆ వెంటనే నేను అలోవెరా తీసుకొని కానీ ఏదైతే అలోవెరా తీసుకొని జస్ట్ ఓన్లీ 1 క్యాప్సూల్ వేసుకున్నాను ఆ రోజు మధ్యాహ్నం. ఒక 5 to 10 minutes లో నాకు చాలా రిలాక్సేషన్ వచ్చింది. ఒకసారి నాకు భయం వేసింది, అంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా, ఇప్పుడు నేను ఈ అలోవెరా తీసుకుంటున్నాను, లేదు అంటే నాకు ఏమైనా అవుతుందా, ఈ భయం ఒకటి ఎక్కువైపోయింది. ఆ రోజు నేను అలోవెరా వేసుకోగానే గ్యాస్ ఏదైతే పెయిన్ వచ్చిందో అది రెడ్యూస్ అవడం అయ్యింది. కానీ నాకు నమ్మకం అయితే రాలేదు ఇంకా, అంటే ప్రొడక్ట్స్ నేను బిజినెస్ అప్పుడు నేను స్టార్ట్ చేయలేదండి. సో అలోవెరా వేసుకున్న తర్వాత బాగుంది. ఇంకా ఫ్రీక్వెంట్ గా నేను అలోవెరా అయితే తీసుకోవడం స్టార్ట్ చేశాను. అది కూడా ఎప్పుడంటే రెగ్యులర్ గా కాదు, ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు, లేదు అంటే ఏదైనా స్పైసీ బిర్యానీ తిన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా తిన్నప్పుడు కానీ, ఇలా మళ్ళీ మళ్ళీ రాకూడదు, ఆ పెయిన్ చాలా విపరీతంగా వచ్చేస్తుంది అని చెప్పేసి అలోవెరా వేసుకోవడం జరిగింది. సో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కోవిడ్ అనేది అటాక్ అయింది. కోవిడ్ తర్వాత నార్మల్ ఇంగ్లీష్ టాబ్లెట్స్ నేను విపరీతంగా వేసుకున్నాను. దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ దాని నుంచి బయటపడడానికి వెస్టేజ్ సప్లిమెంట్స్ నేను యూజ్ చేసుకున్నాను. మరి ఆ సప్లిమెంట్స్ యూజ్ చేసిన తర్వాత నాకైతే ఫుల్ గా నమ్మకం వచ్చింది. కానీ ఒకటే థాట్ మైండ్ లోని, నాకంటూ ఫ్రెండ్స్ చాలా తక్కువ, నేను ఎవరితోటి మింగిల్ అవ్వను, ఒకవేళ అయితే ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తానో ఇంకా వాళ్ళతోటి మాట్లాడడం కానీ, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించను. అలాంటప్పుడు నాకు ఇలాంటి బిజినెస్ అనేది అంటే నేను ఇలాంటి బిజినెస్ కి అన్ఫిట్ అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని. అలానే ఒకసారి ఆ పీరియడ్స్ పెయిన్స్ కానీ ఇలాంటివి వస్తున్నప్పుడు నాకు రిజల్ట్ రావడం జరుగుతుంది, కానీ నేను ఎవరికి చెప్పట్లేదు. ఇలా బాగుంది కదా, ఎవరికైనా చెప్పొచ్చు కదా అనేసి హరీష్ మాకే సార్ చెప్పినప్పుడు కూడా, లేదు సార్ నాకు ఎవరు తెలీదు, ఎందుకు నేను ఎవరినైనా అంటే ఎవరితో అయినా మాట్లాడడం, మేము వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నాము, మళ్ళీ నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో, ఇప్పుడు నేను డాక్టర్ చదవలేదు, డాక్టర్ కాదు, ఎందుకు ఇవన్నీ చెప్పడం అని చెప్పేసి అలాగా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అలా వచ్చినప్పుడు 2022 ఇయర్ ఎండింగ్ లోని ఓకే చేద్దాం ఏముందిలే అని చెప్పేసి మన రమణి మేడం అండ్ హరీష్ మకే సార్ సపోర్ట్ తోటి ఫస్ట్ మంత్ బ్రాంజ్ అయ్యాను. అంటే నాకు కూడా తెలీదు ఆ ఎలా అయ్యాను ఏంటి అనేది మరి నాకు తెలీదు. మరి నన్ను బిజినెస్ లోకి రావాలి, ఎలా అయినా సరే తను మాట్లాడగలదు, తను బిజినెస్ చేయగలదు అని మరి వాళ్ళకి అనిపించిందో లేదో తెలీదు. ఫస్ట్ మంత్ బ్రాంజ్ అయితే అయ్యాను. సమ్ చెక్ పడింది, 5,065 రూపీస్ ఎంతో పడింది. నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకు అనేసి అంటే, నేను చేస్తున్న వర్క్ లోని నాకు 15,000 మాత్రమే వస్తుంది. మార్నింగ్ 11 కి వెళ్తాను, ఈవినింగ్ 8 కి వస్తాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అలా అని చెప్పేసి వర్క్ ఎక్కువ ఉంటదా అనేసి అంటే ఉంటది, కానీ కొన్ని డేస్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటది. కానీ ఏదైనా సరే మనం వెళ్ళి అక్కడ వర్క్ టైం పెట్టి ఉండడం కూడా అదొక పెద్ద టాస్క్ నాకు.
సో 15,000 వచ్చిన దగ్గర ఇంకో 5,000 యాడ్ అయినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. ఏదో షాపింగ్ కో లేకపోతే నా బట్టలకో లేకపోతే ఇంకేదో కాస్మెటిక్స్ కి వస్తాయి అన్న ఫీలింగ్ తోటి. సో అలా స్టార్ట్ అయిన నేను నెక్స్ట్ మంత్ 6,000 చేంజ్ అలా వచ్చి నెక్స్ట్ మంత్ 7,000 అలా ఏదైతే వెస్టేజ్ బిజినెస్ కోసం ఇంకా 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 తెలుసుకొని ఇప్పుడు నేను చెప్పడానికి అంటే ముందు ఎవరికి నేను చెప్తాను అని అనుకుని ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఉన్నా సరే నాకు ఖాళీ లేక నేను వెళ్ళలేక ఫీల్డ్ కూడా చేయలేక ఆగిపోయాను. మరి రీసెంట్ గా మొన్న ఫీల్డ్ వర్క్ కూడా వెళ్ళాను. ఎప్పుడైతే నేను కనబడడం స్టార్ట్ చేశానో ఫీల్డ్ వర్క్ లో ఫోటోల్లోని వెంటనే డౌన్ లైన్స్ కాల్ చేసి, మేడం మీరు ఫీల్డ్ కి వెళ్తున్నారా? వెళ్ళట్లేదు అనుకున్నాం మేడం. మీరు ఈ వీక్ అదే మా దగ్గరికి రండి, ఫీల్డ్ చేద్దాం, ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. ఇలాగా ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా నేను ఒక్కటే నమ్ముతున్నాను, ఆ మనం కనిపిస్తేనే ఎవరైతే మన లైఫ్ లైన్స్ కానీ మన బిజినెస్ కానీ ముందుకెళ్తాది అనేసి నేను నమ్ముతున్నాను. ఆ మనం కనబడకపోతే మనం వెస్టేజ్ చెయ్యట్లేదేమో అనేసి వాళ్ళు కూడా కామ్ గా ఉండిపోయి, సర్లే ఎప్పుడైతే అప్పుడే చేద్దాంలే, ఆ ప్లెనర్ ఫోన్ చేస్తే చేద్దాం. బట్ అలా కూడా ఉండకూడదు. కానీ మనం నిలబడితే మనం స్టాండ్ అయిపోతే ఖచ్చితంగా మన లైఫ్ లైన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా అరే నా అప్లైనర్ ఉండి స్టాండ్ అయి వెస్టేజ్ బిజినెస్ చేసి ఇంత మనీ తీసుకుంటున్నప్పుడు నేనెందుకు తీసుకోకూడదు అన్న ఉద్దేశంలో వాళ్ళందరూ కూడా నిలబడతారండి. దాన్ని నేను నమ్ముతున్నాను. అలా స్టార్ట్ చేసిన వెస్టేజ్ బిజినెస్ ఈ రోజు ఏదైతే నేను పార్ట్ టైం గా చేస్తున్నాను, బట్ నాకు అది నేను ఫుల్ టైం గా చేస్తున్నాను అనేసి నేను మనసా వాచా కర్మన నమ్ముతున్నాను దాన్ని. ఖచ్చితంగా ప్రతి లైఫ్ లైన్ కి కూడా నేను నా వంతు నా చెయ్యందించి ఖచ్చితంగా మీరు ఏదైతే రీచ్ అవ్వాలి అనేసి మీరు డ్రీమ్స్ పెట్టుకుంటున్నారో ప్రతి డ్రీమ్ ని కూడా నేను ఫుల్ఫిల్ అంటే మీతో పాటు నేను నడుస్తూ మీరు ఒక 4 అడుగులు వేస్తే ఖచ్చితంగా నేను ఉన్న 6 అడుగులు వేపించి మీకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా నేను ఫుల్ఫిల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అలాగే నా డ్రీమ్స్ ని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ ఖచ్చితంగా నా లైఫ్ లైన్స్ లో ఒక మంచి పేరు వచ్చి ఒక మంచి యూత్ ఐకాన్ లాగా ఒక అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ అయినా సరే స్టాండ్ అవ్వాలనేసి నేను ఫిక్స్ అయ్యి నేను ఆల్రెడీ డ్రీమ్ క్యాప్చర్ చేస్తున్నాను మేడం. సో ఇది మరి మీరు పెట్టిన ఈ 200 పీవీ అయితే చాలా బాగుంది. అసలు అంటే నేను ఒకటే చెప్తున్నాను జెన్యున్ గా ఏంటి అనేసి అంటే నా లైఫ్ లైన్స్ కి నా డౌన్ లైన్స్ కి నా బిజినెస్ ఎంత వర్క్ అయింది అనేది మేబీ స్వార్థంగా తీసుకొని పక్కన పెడితే నేను ఏదైతే బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నానో దాని ఏదైతే గ్రాఫ్ ఉందో అంటే బిజినెస్ అయ్యే గ్రాఫ్ అది ఫ్రీక్వెంట్ గా ఒక కన్సిస్టెన్సీ టైంలోని ఒక 50% మాత్రమే అయిన బిజినెస్ ఈ రోజు 85% కి గ్రాఫ్ పెరిగింది మేడం. సో నేనేమంటున్నానంటే అంటే ఒకవైపుగా నేను చూసే కంటే ఇప్పుడు నేను 2 చూడాలి. నేను అవతల స్టోర్ లో బిజినెస్ పెంచేలాగా చూసుకోవాలి, నా బిజినెస్ ని కూడా చూడాలి. సో ఎప్పుడైతే 85% పెరిగిందో చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే ఈ 200 పీవీ ఎఫెక్ట్ అసలు మామూలుగా లేదు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే 200 పీవీ అనేది కంపెనీ పెట్టినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి చేస్తున్నారు. దానికి నేనైతే ఖచ్చితంగా అంటే నా పరంగా నేను అసలు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. మొన్న మీరు వచ్చిన తర్వాత కూడా నేను అన్నాను, మీరు ఏది చెప్పినా కూడా నేనైతే చేయడానికి రెడీగా ఉన్నానమ్మా. నేను మీరు చెప్పినట్టు 200 పీవీతో పాటు నేను యాక్చువల్లీ 500 పీవీ అనే ప్లాన్ లో నేను ఉన్నాను, ఖచ్చితంగా చేస్తానంటే లేదమ్మా కన్సిస్టెన్సీ టైంలోని 200 పీవీ కంప్లీట్ చేసేసుకోమన్నారు. నేను కన్సిస్టెంట్ ఏదైతే సిఎన్సి టైం ఉందో అప్పటికి నేను 300 పీవీ కంప్లీట్ చేసేస్తానమ్మా. డౌన్ లైన్స్ కూడా యాక్చువల్లీ నేను నిజం ఒప్పుకుంటున్నాను, ఇప్పటి వరకు ఈ 200 పీవీ కోసము కన్సిస్టెన్సీ ముందు వరకు కూడా నేను ఎవరితోటి డిస్కషన్ చేయలేదు. తర్వాత చేశాను. ఏదైతే ఈ 200 పీవీ ఫొటోస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత నా స్టోర్ కి మీరు వచ్చి వెళ్ళిన తర్వాత 200 పీవీ ప్లాన్ కోసం చెప్పడం జరిగింది. మరి ప్రతి లీడర్ కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాం. ఈ 18th లోపు కూడా ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. మరి ఈ ప్లాన్ లో కానీ ముందుకెళ్తే 100% మనం ఏదైతే చెక్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఈ కంపెనీ జూన్ నుంచి మనకు ప్లాన్స్ పెట్టింది, మరి అందులోకి అయితే అందరం రీచ్ అవ్వగలుగుతాం. మరి 5 to 16% వాళ్ళకు కూడా మంచి మంచి ఆఫర్లు అయితే పెట్టారు.
అయ్యో అది మాకెందుకు పెట్టలేదు ట్రిప్ కోసం అని అన్నాము. మరి ఆ ట్రిప్ కూడా నా లైఫ్ లైన్స్ లోంచి కూడా పంపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆల్రెడీ 5 to 16% లోపు ఉన్న వాళ్ళకి ట్రిప్ కోసం చెప్పాను. వాళ్ళు కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. మరి లీడర్స్ కూడా మంచి మంచి ఇంకో కొత్త కొత్త ఐడీలు వేసుకొని ట్రిప్ కి వెళ్ళడానికి, మరి ఐడీలు వేసుకొని బిజినెస్ చేయడానికి మరి ముందుకు వచ్చారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మరి చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్ గా. మరి ఈ మంత్ మరి 15 మెంబర్స్ అయిపోతారా? సిఎన్సి ఆఫర్ కల్లా మీకు ఒక ఎల్ఓబి వస్తే అసలు ఏ టెన్షన్ లేకుండా ఎంత బాగుంటదమ్మా, అది మీరు ఇమేజినేషన్ చేయండి. ఒక ఎల్ఓబి రావాలంటే ఒక లైన్ లో 200 పీవీ ఎన్ని మెంబర్స్ చేయాలమ్మా? మీకు తెలుసు 30 కదా, members చెప్పండి. 30 30 members. మెంబర్స్. సైడ్ లెగ్ లో సైడ్ లెగ్ నుంచి సైడ్ వాల్యూమ్ అవ్వాలి కాబట్టి మినిమం 10 మెంబర్స్ అయితే అవుతుంది. ఎస్ 40 మంది నీ టీమ్ లో 14వ తేదీన సిఎన్సి చేస్తే నీకు ఎంత ఇన్కమ్ గ్యారంటీగా వస్తుందమ్మా? ఎస్ మ్యామ్, ఖచ్చితంగా 20+ వస్తుంది మ్యామ్. 30,000 వస్తుందమ్మా. 100% టీమ్ బిల్డింగ్ బోనస్ తో 30,000. అవును అవును 30,000 నీకు 14వ తేదీనే వస్తుందని ఒక నమ్మకం కుదిరితే నువ్వు ఇంకా వర్క్ ఎంత బాగా చేస్తావు? 100% చాలా ఓకేమ్మా, బాగా. అదే చేద్దాం కలిపి. డెఫినెట్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే నేను కాదు అనుకోవడం, మీరు కూడా కరెక్ట్ గా అనుకోండి. ఇంకా ఆప్షన్ లేదు. నాకు సిఎన్సి ఆఫర్ లోపు నాకు 6 ఎల్ఓబిలు వస్తున్నాయి అని చెప్పి మీరు ఖచ్చితంగా యూనివర్స్ కి మంచిగా ఫ్రీక్వెన్సీ ఇవ్వండి. 100% జరుగుతుంది. ఓకేమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ రమ్యకి అయితే స్పెషల్ గా మనందరం కూడా నిజంగా చాలా గ్రాటిట్యూడ్ తెలపాలండి. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న నాకు తెలిసి 68 మెంబర్స్ ఏదో పరంగా మీకు మాకు మీ అప్లైనర్స్ కి మీ డౌన్ లైన్స్ కి డెప్త్ క్రాస్ లైన్స్ కి ప్రతి ఒక్కరికి కూడా నైట్ 12 o'clock అయినా సరే బిల్డింగ్ చేసే ఏకైక ఒక పర్సన్ ఉంది అంటే కేవలం అది రమ్యారెడ్డి అనండి. ఎందుకంటే చిన్న వయసుతో సంబంధం లేదు. మన హెల్ప్ చేసే వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. మొన్న వల్లి మేడం నేను ఫీల్డ్ వెళ్ళకి వచ్చేటప్పుడు లాస్ట్ పీక్ స్టేజ్ లో ఒక 200 పీవీ. అసలు మేడం కి వచ్చిన హెల్త్ ఓపిక కూడా లేదు, కానీ ఆ టైంలో మెసేజ్ పెట్టి అమ్మ పీవీ చేయమ్మా అనగానే ఇమ్మీడియట్ గా ఆ రోజు 11:30కి తను పీవీ చేస్తున్నారు. అంటే ఒక్క పీవీతో కూడా మనము క్వాలిఫై అయిన రోజులు ఉన్నాయండి. నిజంగా ఎనీ టైం మనకి బిల్డింగ్ చేసే ఒక వ్యక్తి ఉంది అంటే అది రమ్యారెడ్డియే. మనందరం కూడా ఒక్కసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకొని రమ్యారెడ్డికి ఒక్కసారి అందరూ థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్. 100%. అమ్మా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా. వెరీ మచ్. అమ్మా రమ్యారెడ్డి డబుల్ థ్యాంక్స్ చెప్తానమ్మా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమ్య మేడం, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ నీకు, ఇవన్నీ బ్లెస్సింగ్స్. వెరీ 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 థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ అమ్మా. ఓకే, సూపర్ అండి. అందరి బ్లెస్సింగ్స్ చక్కగా తీసుకొని ఎంతో మంచి ఉన్నతమైన స్టేజ్ కి వెళ్ళాలని మనం అందరం కోరుకుందామండి. ఎందుకంటే ఒక యూత్ ఐకాన్ మన ఆంధ్ర నుంచి వచ్చిందంటే మన అందరికీ అది ఎంతో గర్వకారణం. సో ఖచ్చితంగా మన ఆంధ్ర నుంచి ఒక యూత్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అది రమ్యారెడ్డి అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీ సపోర్ట్ ఎనీ టైం మేము తీసుకుంటున్నాం. చెప్పమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అదే మీ అందరి బ్లెస్సింగ్స్ 100% నాకు ఉన్నాయి. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, హెల్దీగా. బిజినెస్ లో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఇంత మంచి సపోర్ట్ ఉండడం వల్ల. ఏదైనా హెల్దీ సపోర్ట్ హెల్దీగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ అమ్మా. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సో అలాగే థర్డ్ లీడర్ అండి మన డ్రీమ్ వారియర్స్ టీం నుంచి ఇంకొక మణి మేడం ఉన్నారు. మణి మేడం, అలోవీరాతో మీకున్న అనుబంధం ఏమైనా ఉంటే మాతో షేర్ చేయండి. అలాగే 200 పీవీ కోసం కూడా షేర్ చేయండి. మీ టీం కి మీరు ఇచ్చే ఒక అప్లైనర్స్ కానీ డౌన్లైన్స్ కానీ మీరు చెప్పే ఒక మంచి మాటలు 2 సో షేర్ చేయండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం, అలోవెరా కోసం అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది మేడం. మెయిన్ ఏదైనా నేను హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఫస్ట్ నా నుంచి మా ఇంట్లో నుంచే నేను రిజల్ట్ తీసుకున్న ఉన్నాయి మేడం. మేడం అయితే నేను అలోవెరా అన్నది నేను బిఫోర్ కోవిడ్ నుంచి నాకు అంటే నేను ఫస్ట్ చిన్నగా తీసుకునేదాన్ని మేడం. ఈ ఇష్యూ అయితే హార్ట్ లో నుంచి పెయిన్ లాగా వచ్చేది మేడం. బర్నింగ్ ప్లస్ పెయిన్ కూడా వచ్చేది అనమాట నాకు హార్ట్ లో నుంచి. అప్పుడు ఫస్ట్ మేము ఫస్ట్ చిన్నప్పటి నుంచి హోమియో వాడేవాళ్ళం. దానివల్ల నాకు అప్పటికే రిజల్ట్ వచ్చి తర్వాత తగ్గిపోయేది. రిజల్ట్ వచ్చేది మళ్ళీ పెరిగిపోయేది, అలా ఉండేది. తర్వాత అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాడి చూద్దామని ప్యాంటాప్, రాబోప్రోజోల్ ఇవన్నీ వాడేదాన్ని మేడం. హాస్పిటల్కి వెళ్తే, ఎన్ఆర్ఐకి వెళ్తే వీళ్ళేమో జస్ట్ గ్యాస్ట్రిక్ అని చెప్పేవారు, ఇచ్చేవారు.
అయినా సరే అది సివియర్ గా బాగా ఎక్కువ వచ్చేసేది మేడం. నైట్ టైం ఎక్కువ ఎస్ మేడం. వచ్చేస్తూ ఉంటే చాలా భయం వేసి మా వారేమో సిన్హా గారు ఉన్నారు కదా మేడం, కార్డియాలజిస్ట్. ఎస్ మేడం. ఆయన ఇప్పుడు పినాకిర్లో ఉన్నారు మేడం, అక్కడికి తీసుకొని వెళ్ళారు మేడం. వెళ్తే ఆయన మొత్తం హార్ట్ కి సంబంధించి ఎకో స్కానింగ్ వరకు కూడా టెస్ట్లు అన్ని రాసేసారు మేడం. ఈసీజీ కాడి నుంచి మొత్తం బ్లడ్ టెస్ట్లు సమస్తం అన్ని రాసేస్తే ఏమీ లేదండి. అన్ని అందులో అతను క్వశ్చన్స్ అడిగితే హెరిడిటీ ఉందా, ఏమన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఏమైనా ఉందా అంటే నాకు భయం వేసింది మేడం. అప్పుడు నాకు భయం వేసింది, ఎందుకంటే మా ఫాదర్ హార్ట్ పేషెంట్. ఇలాగ ఓకే మ్యామ్. కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా అని భయపడుతున్నాను. కాకపోతే ఆయన హై పవర్ గ్యాస్ట్రిక్ కి మెడిసిన్ ఇచ్చారు మేడం, 250 mg ఇచ్చారు. అది పేరు కూడా ఓకే. మర్చిపోయాను మేడం, కానీ అది వేసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్ కింద ఇంకో ఏటో కనిపించేవి మేడం. విపరీతంగా ఆకలి పోయింది పూర్తిగా. అలా చాలా ఇబ్బంది. ఇక్కడ హార్ట్ లోంచి బర్నింగ్ అయితే తగ్గింది కానీ, హార్ట్ పెయిన్ బర్నింగ్ తగ్గింది కానీ, వేరే వేరే కారణాలు అయితే బోల్డ్ వచ్చేసాయి మేడం. కానీ తప్పదు, వాడాలి. వాడకపోతే ఇప్పుడు ఇది ఒక డౌట్ పెట్టారు కదా, ఫ్యామిలీ పరంగా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉందా అని అంటే మా ఫాదర్ కనబడుతున్నారు కదా, ఏమో అన్న భయం కొద్దీ నేను తప్పనిసరి పరిస్థితుల్లో వాడేదాన్ని మేడం. ఎస్ మేడం. అలాగా వాడుతున్న టైంలో కోవిడ్ వచ్చింది మేడం. కోవిడ్ సెకండ్ స్టేజ్ లో నాకు మా వారికి కూడా కోవిడ్ అటాక్ అయితే అప్పుడు మళ్ళీ కోర్స్ విడిగా మళ్ళీ వాడాలి కదా మేడం. సమస్తం అవి ఎస్. ఇవి అన్ని కలిపి ఇంకా సివియర్ అయిపోయింది మేడం. హార్ట్ లోంచి బర్నింగ్ పెయిన్ అన్నది ఎప్పుడో వీక్లీ వన్స్ ట్వైస్ వచ్చేది, కంటిన్యూ నాకు కనిపించేది. కోవిడ్ కంటే కూడా నాకు ముందు ఈ భయం పట్టుకునేది, ఏమన్నా హార్ట్ అటాక్ లాగా, అతను చూస్తే డాక్టర్ గారు ఏమీ లేదన్నారు కానీ ఇలా అని అంటున్నారు అనేసి భయంతో ఇంకా తప్పదు మనకి, ఇంకా వేరే ఆల్టర్నేషన్ అంటే ఇంకా వేరే ఏం లేదు మేడం. హోమియో గానీ ఇంగ్లీష్ మెడిసిన్ ఈ రెండే అప్పట్లో నాకు తెలుసు. దాంతో ఇంకా ఎస్ తప్పదు, మేడం. ఇంక ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చినా మనం వాడాలి, తప్పదు, వాడాం మేడం. అలా ఉన్న స్టేజ్ లోని నాకు మనకి వెస్టీజ్ అన్నది నాకు మా ఫ్రెండ్ కల్పన ద్వారా తనైతే నన్ను డైరెక్ట్ తీసుకుని రాలేదు, ఫోన్ నెంబర్ హరీష్ సార్ది ఇచ్చి వెళ్ళమని చెప్పింది అనమాట. దేనికోసం, జస్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కోసం నేను తన దగ్గర తీసుకుంటే తను నువ్వే వెళ్ళి తీసుకో అనేసి అంటే నేను ఆ రోజు వెళ్ళాను మేడం. అప్పుడే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని కిందనే చూశాను సెల్లార్లో. ఎస్ అప్పుడు మేడం. ఫస్ట్ నేను మిమ్మల్ని చూసాక అప్పుడు హరీష్ సార్ని చూశాను మేడం. సార్ ఏమో తర్వాత మీరు పైకి వచ్చాక మిమ్మల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మా అప్లైనర్ ఇలాగా లక్ష్మి గారు బ్యూటిషియన్, అలాగే ఇలా అని చేసినప్పుడు మిమ్మల్ని చూశాను ఫస్ట్, తర్వాత సార్తో మాట్లాడాను. ఈ క్రీమ్ కోసం మాట్లాడిన ఈ టైంలో క్రీమ్ తీసుకుందరు కానండి అని మొత్తం క్యాటలాగ్ అంతా ఓపెన్ చేసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ టైంలో నా ఫోకస్ మొత్తం నాకు అలోవెరా మీద పడింది మేడం. ఎందుకనంటే ఓకే. మెయిన్ అప్పటికి నాకున్న ప్రాబ్లము అది మేడం. అంటే గైనిక్ అప్పటికి స్టార్టింగ్ లో ఉంది కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశాను. అంటే మంత్లీలోనే కదా కనబడుతుంది ప్రాబ్లము, పర్వాలేదులే అన్నట్టుగా నేను అది పెద్ద ఇష్యూ కాదని అనుకున్నాను. అలోవెరా మాత్రం నాకు ఫస్ట్ అప్పుడు నేను అడిగాను, ఆ రోజు క్రీమ్ తీసుకున్న టైంలోనే సార్ని అడిగాను, సార్ ఈ అలోవెరా అంటున్నది హార్ట్ లో నాకైతే చిన్న ప్రాబ్లం ఉంది సార్, ఇలాగా బర్నింగ్ ఇవన్నీ వస్తున్నాయి, వాడుతున్నాను, చాలా ఇవి పవర్ ఎక్కువ ఉన్నవే ఇస్తున్నారు, ఇవన్నీ పేర్లు చెప్తే అలా కాదు మేడం, అది కూడా ఒకటి తీసుకోండి, వాడి చూడండి, మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది, మీరే నాకు చెప్తారు అప్పుడు, 100% ఇదైతే తగ్గుతుంది మేడం, వాడి చూడండి అన్నారు. ఓకే నేను మేడం. ఆ రోజు తీసుకున్నాను మేడం, మాయిశ్చరైజింగ్ క్రీమ్ ప్లస్ అలోవెరా తీసుకొని నేను వాడటం స్టార్ట్ చేశాను. వాడటం స్టార్ట్ చేసిన తర్వాత నేను రిజల్ట్ అన్నది మళ్ళీ నేను ఒక 15 days కి మా వారిని తీసుకొని వెళ్ళాను అక్కడికి, సార్ దగ్గరికి. ఒకసారి అంటే సూపర్ నేను మేడం. విన్నాను బిజినెస్ గురించి ఏంటి, హెల్త్ పరంగా ఏంటి, బిజినెస్ పరంగా నేను చేసినా చేయలేకపోయినా హెల్త్ పరంగా మాత్రం ఈ సప్లిమెంట్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. ఇంత రిజల్ట్ ఉంది అని అన్నప్పుడు మనం ఎందుకు వాడకూడదు అన్న ఉద్దేశం నాకు అప్పుడు అనిపించి, ఎందుకంటే నేను అప్పటికి కోవిడ్ కంటే ముందు 2 years ముందు నుంచి నాకు ఈ హార్ట్ లో ఈ బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉన్నాయి మేడం. అప్పటి ఎస్ నుంచి మేడం. సఫర్ అవుతుంది కూడా ఇప్పటికి క్లియర్ అయింది. ఈ 15 days లోనే నాకు అంత రిజల్ట్ కనిపించింది. మసాలాలు ఏం తిన్నా సరే నాకేం అనిపించేది కాదు మేడం అప్పుడు, ఈ అలోవెరా వాడుతున్న టైంలో. ఓకే. మార్నింగ్ టు నైట్ 2 సార్లు వేసేదాన్ని రోజుకి. ఆ టైంలో కూడా నాకు చేపలు పులుసు లాంటివి తిన్నా నాకు విపరీతం పెయిన్ వచ్చేసేది మేడం. ఫ్రై కంటే కూడా పులుసు చేసుకొని తింటే ఆ పులుపుకి, చింతపండు పులుపు వలన ఎందుకో మొత్తానికి బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసింది, బాగా విపరీతం పెయిన్ బర్నింగ్. అలాగే నాన్ ఎస్ వెజ్, మేడం. చికెన్ అలా అలా ఏమి తిన్నా, ప్రాన్స్ తింటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు మేడం, విపరీతం రెడీగా ఉంటది అన్నట్టుగా. అలాగా మరి ప్రాన్స్ కి వీటికి మరి ఏం రిలేషనో కానీ విపరీతం వచ్చేసింది మేడం. చాలా మట్టుకు నేను నాన్ వెజ్ తగ్గించేసాను, ఈ ప్రాబ్లం ఎవరు పడతారు అనేసి ముందు. తర్వాత ఎస్ మేడం. నేను టిఫిన్ కోసం అన్నట్టుగా
వీక్లీ తింటాం కదా మేడం, అలా తింటున్న టైంలో నాకు పెద్దగా అసలు ప్రాబ్లం అనిపించేది కాదు మేడం. ఆ రిజల్ట్ చూసి నేను మా అర్జున్ గారిని తీసుకొని వెళ్ళాను అనమాట. 15 days అవుతుంది కదండి, ఒక్కసారి సార్తో మాట్లాడదాం, రండి రండి అని ఒక 1 week నుంచి ఇతనికి చెప్పగా అయ్యింది. వెళ్ళాం సార్ మేడం, సార్ దగ్గరికి వెళ్ళాము, మాట్లాడాము మేడం. రిజల్ట్ బాగుంది కదా అని మిగిలిన సప్లిమెంట్స్ కోసం అప్పుడు పిల్లలు కూడా వాడొచ్చా ఈ మొత్తం ఇవన్నీ కనుక్కొని అప్పుడు ఇంట్లో అందరం వాడడం స్టార్ట్ చేసాం మేడం. ఈ రోజుకి నాకు ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ అన్నది ఆ హార్ట్ లోంచి ఉన్నది, అది సింపుల్ గ్యాస్ట్రిక్ పెయిన్ అనే అందరూ చెప్పేవారు, కానీ నేను సఫర్ అయ్యేది మాత్రం ఆ సఫరింగ్ వేరే మేడం. చాలా ఎక్కువగా భయం వేసేది, అలాగే హార్ట్ లోంచి ఎప్పుడు ఒకే వేలో నుంచి పైకి లాగిపెట్టి వచ్చేసేది అనమాట. ఆ ఎస్ సఫరింగ్ అంతా మేడం. నాకు క్లియర్గానే పోయింది మేడం, క్లియర్ అయిపోయింది కంప్లీట్ గా. అప్పటి నుంచి నాకు బిలీవింగ్ ఫస్ట్ నేను వెస్టేజ్ లో అడుగు పెట్టిన ఫస్ట్ నుంచి కూడా నేను వాడింది ఇప్పుడు దాకా ఆపకుండా వాడుతున్నది ఒకే ఒకటి అలోవెరా మేడం. సూపర్ మేడం. అలాగే అలోవెరా మంచి రిజల్ట్ అనేసి ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఈజీగా ఫస్ట్ నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది కూడా ఫస్ట్ అలోవెరా వాడండి అమ్మా అనేసి చెప్తాను అనమాట. ఎందుకంటే దాని రిజల్ట్ మనం చెప్పకపోయినా బలవంతంగా చెప్పి వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళ రిజల్ట్ ఆ వాడిన తర్వాత రిజల్ట్ వాళ్ళే చెప్తున్నారు మేడం. అలాగే ఎస్ రీసెంట్ మేడం. గా ఇప్పటికి నాకు లాస్ట్ ఒక 15 days బ్యాక్ అయితే ఆ ఆ రోజు చెప్తా నవ్వుతారేమో మేడం అసలు. ఒక రోజు నైట్ 11 o'clock తర్వాత నుంచి ఎర్లీ మార్నింగ్ 5 లోపు నాకు డిహైడ్రేషన్ అయిపోయింది మేడం. ఎందుకు అయిందో ఏంటంటే ఫుడ్ తేడా మొత్తానికి ఏదో మేడం, విపరీతం అసలు మోషన్స్ మేడం, అసలు నాన్ స్టాప్ గా. అయితే నాకు అప్పుడు మీరు చెప్పిన పూరి ట్రిప్ లో మీరు చెప్పిన అలోవెరా గంటకి వేసామని చెప్పారు కదా మేడం, ఎస్ నాకు మేడం. అదే ఎస్ మేడం. గుర్తుంది మేడం. అది చెప్పడం నాకు ఎప్పటి నుంచో గుర్తుంది. ఆహా, అయితే ఎంత రిజల్ట్ ఉంది, మనం హాస్పిటల్కి వెళ్ళి సెలైన్స్ ఎక్కించుకునే అంత ఎలాంటి సిచ్యువేషన్ లేకుండా బయటపడ్డారనమాట అనేసి నేను అనుకున్నాను మేడం మీరు ఒకసారి చెప్పినప్పుడు. అప్పుడు ఎస్ నేను మేడం. అయితే ఇంక మన దగ్గర ఉన్నది ఏంటి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఇన్నాళ్ళ మనం వాడటం లేదు, ఇంట్లో స్టాక్ పెట్టుకోవడానికి ఇవే ఉన్నాయి కదా మేడం. అందుకని ఇవే అసలు నేను కూడా గంటకి రెండు చొప్పున వేసాను మేడం ఫుల్ నైట్. ఎస్ మేడం. దాంతో పాటు సిఎండి డ్రాప్స్ కూడా అంతే మెరాకిల్ రిజల్ట్ ఉంటుంది మేడం. స్టమక్ కి సంబంధించి ఏమైనా పెయిన్స్ అన్నా పొట్టొబ్బరం కానీ ఏదైనా ఇండైజెషన్ లాంటిది అయినా సరే సిఎండి డ్రాప్స్ కూడా అలాగే చక్కగా పనిచేస్తాయి మేడం. నేను ఆ సిఎండి ఎస్. డ్రాప్స్ డైలీ వాడుతున్నాను. అప్పుడు ఎప్పుడు అంటే కొంచెం చప్పగా ఉంటుంది కదా అని 3-4 డ్రాప్స్ ఇలా వేసుకొని వాడేదాన్ని. ఆ రోజు ఇంకా ఆ సిచ్యువేషన్ లో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. మిడ్ నైట్ మా వారు క్యాంప్ లో ఉన్నారు, మా పిల్లలు నేనే ఉన్నాం, పిల్లలు పడుకున్నారు, నేను ఇంట్లో తిరుగుతానే ఉన్నాను మేడం. నాకు ఈ టెన్షన్ తోటి ఏంటి ఇలాగ అయిపోతుంది ఇలా అనుకోండి. కానీ మన దగ్గర ఉన్న మెడిసిన్ ఆయుధం ఏంటి అని అంటే అలోవెరా ఒకటే. 7 drops ఖచ్చితంగా 7 drops వేసుకొని అదే వాటర్ తాగుతూ అలోవెరా 2 టాబ్లెట్స్ ఒకేసారి 2 క్యాప్సిల్స్ వేసుకుంటూనే ఉండేది అనమాట ఎవ్రీ 1 hour కి. నిజంగా ఎస్ మేడం మేడం. చాలా మార్నింగ్ కి అంత డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి మేడం సిక్ అయిపోయి కంప్లీట్ గా వీక్ అయిపోతారు మేడం. మొహం పీకిపోయినట్టు అయిపోయి వీక్నెస్ వచ్చేసి లేవలేని పొజిషన్ లో ఉంటారు అలాగ అయిన దానికైతే. కానీ ఆ నెక్స్ట్ మార్నింగ్ కల్లా నేను చెప్తేనే కానీ ఆహా అని అనుకునేలాగా నేను అసలు నాకు ఆ వీక్నెస్ కనబడలేదు మేడం. మొత్తం నాలో కూడాను అసలు అంత డిహైడ్రేషన్ అయితే వీక్ అయిపోతారు మేడం, కానీ అలా వీక్నెస్ కనబడలేదు. నాకే అనిపించింది నైట్ అంతా ఇలాగ అయినా సరే నేను బాగానే ఎనర్జెటిక్ గానే ఉన్నాను అనేసి నాకే అనిపించింది మేడం. నేను వాళ్ళకి మా వారికన్నా పిల్లలకన్నా నెక్స్ట్ చెప్తే గానీ వాళ్ళకి తెలియలేదు ఆహా అవునా ఇలాగైందా అనేసి. అలాగా అంత మంచి రిజల్ట్ మేడం. దాంతో పాటు ఫ్రెషనర్ డ్రింక్ కూడా తాగేది మధ్యలో. దాంతో ఎస్ మంచి మేడం. ఎనర్జీ అయితే ఉంది మేడం. అలోవెరా మాత్రం అలాంటి మంచి మెరాకిల్స్ మాత్రం నా విషయంలోనే నేను చూసాను మేడం. ఎస్. సూపర్ మేడం. అలాగే కూడా మేడం. ఎస్. ఎస్ మేడం. చాలా ప్రొడక్ట్ అవేర్నెస్ బాగుంది మీకు. అలోవెరాతో అనుబంధం ఇంకా చాలా బాగుంది. మరి ఇప్పుడు మీకు అర్థమైందా మేడం ఒక ఎల్ఓబి 200 పీవీతో ఎలా ఎల్ఓబి వస్తుంది అనేది మీకు అర్థమైందా మేడం? అదే మేడం, ఒక ఎల్ఓబి అంటే అదే అంటే నేను ఇంకా ఆ స్టేజ్ వరకు రాలేదు మేడం, కాకపోయినా నాకు అర్థమైన వరకు చెప్తున్నాను మేడం. ఒకే Yes, లైన్ లో చెప్పండి. నుంచి మనం 5500 వరకు బిజినెస్ చేయగలిగితే ఒక ఎల్ఓబి వచ్చినట్టు కదా మేడం. ఎస్ మేడం. 200 పీవీతో అంటే ఇదే మేడం 10 members తో చేయిస్తే మనకి ఒక ఎల్ఓబి కనెక్ట్ అవుతుంది మేడం. ఓకే. ఇప్పుడు మీరు ఇంతవరకు మీరు దాని మీద ఫోకస్ పెట్టుకోలేదు కాబట్టి మీకు కావాలని ఎప్పుడు అనిపించలేదు. అందుకే మీకు టీము ఇంకా కనెక్ట్ అవ్వడం అనేది లేట్ అవుతుంది. ఇప్పుడు మీరు అనుకోండి మేడం, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, మీకు రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో డబ్బులు కూడా అలాగే రావాలి మేడం.
100% మీకు 30,000 ఇన్కమ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఓకే 200 పీవీ ఫస్ట్ చేస్తారు. రైట్ మార్క్ కదా మేడం? ఒక లైన్ నుంచి 200 పీవీ చేసే వాళ్ళు 30 మెంబర్స్ వస్తారు. 30 ఇంటూ 200 ఎంత అయింది మేడం? 6,000 మేడం. 30 ఇంటూ ఎస్ అంటే ఎల్ఓబి రావాలంటే 6,000 పీవీ సరిపోద్దా మేడం? అంటే సరిపోతుంది మీ మేడం. మీ టీంలో ఉన్న లక్ష్మి మేడం డౌన్ నుంచి 30 మెంబర్స్ 200 పీవీ చేసే వాళ్ళు మీ టీంకి రావాలి. అలా అని మీరు యూనివర్సల్ అడగాలి. 100% మీరు గట్టిగా వాయిస్ రేస్ చేసి మీరు అడగాలి. అయిపోయింది కదా? మిగతా లైన్ లో 10 మెంబర్స్ ఇప్పుడు చూడండి మేడం వాళ్ళు చెప్పారా? 10 మెంబర్స్ 10 ఇంటూ 200 ఎంత అయింది మేడం పీవీ? 2,000 మేడం. ఎస్. మరి సిల్వర్ లో సైడ్ వాల్యూమ్ ఎంత పీవీ కావాలి మేడం? 2,100 మేడం. వెరీ గుడ్. టీమ్ బిల్డింగ్ బోనస్ తో ఒక ఎల్ఓబి వచ్చి టీమ్ బిల్డింగ్ బోనస్ తో 2,100 పీవీ జరిగితే మీకు 30,000 ఇన్కమ్ వస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ కనెక్ట్ చేయండి. అప్పుడు మీ టీంలోకి 200 పీవీ చేసే వాళ్ళు యూనివర్స్ లో పంపిస్తుంది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు మేడం. ఎప్పుడైనా సరే మీకు ఎంత కావాలి అనే దానికి ఒక క్లారిటీ పిక్చర్ అనేది మీరు పెన్నుతో రాసి పెట్టుకోవాలి. అలాగే మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. మీరు నైట్ నిద్రపోయే ముందు నేను నైట్ కొన్ని వీడియోస్ చూసాను మేడం, నెగిటివ్ వీడియోస్. చిన్న యాక్సిడెంట్ మొన్న అయింది కదా ఫ్లైట్, చాలా బాధ అనిపించింది. పడుకునేటప్పుడు అవే గుర్తొచ్చాయి. అమ్మో ఇది కాదు, మళ్ళీ నేను యూనివర్స్ కి నెగిటివ్ ఇవ్వకూడదని మళ్ళీ కూర్చొని నాకు 2 lakhs వచ్చిన రోజు నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనేది ఊహించుకున్నాను మేడం. ఇంకేం లేదు మైండ్ లో. నా స్మైల్ ఇస్తూ 200 కావాలంటే ఏం చేయాలి? 6 లెక్కల్లో నాకు ఎల్ఓబి రావడంతో పాటు నా కింద వాళ్ళకి ఎల్ఓబి వచ్చి ఆ కింద వాళ్ళకి ఎల్ఓబి వస్తే 2 lakhs చెక్ వస్తుందంట. దానికోసం నేను ఊహించుకొని ఎవరెవరికి చెక్ రావాలి అనేది ఆ ఫేస్ యాక్టివ్ గా నేను ఊహించుకొని మంచిగా దేవుడికి థ్యాంక్ యూ చెప్పి పడుకుంటాను. అలాగే మీకు ఫస్ట్ 30,000 రావాలి అంటే లక్ష్మీ మేడం టీం నుంచి మీ కింద ఎవరైతే లైఫ్ లైన్స్ ఉన్నారో 30 మెంబర్స్ 40 మెంబర్స్ కావాలి అని మీరు ఈ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ కి కనెక్ట్ చేయండి. మీకు 100% జరగకపోతే అలా అడగండి. ఫస్ట్ ప్రాపర్ గా మీరు ఒక క్లారిటీ ఉండాలి మేడం. ఈ రోజు నుంచి మీ అప్లైనర్ దగ్గర కూర్చోండి. సిల్వర్ లో ఒక ఎల్ఓబి తీసుకోవాలి అంటే పేపర్ మీద అప్లైనర్స్ తో ప్లాన్ చెప్పించుకోండి. అదే ప్లాన్ మీరు నేర్చుకోండి. బోర్డు మీద మీరు ప్రెజెంటేషన్ ఇవ్వండి. చూడండి మేడం, నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు మంచి ఇన్కమ్ లో మీరు ఉంటారు మేడం. ఓకే మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మనీ మేడం. థ్యాంక్ యూ. సో అలాగే డ్రీమ్ వారియర్స్ టీమ్ నుంచి మేడం రామకృష్ణ గారు ఇంకెవరైనా ఉన్నారా మేడం? గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. డ్రీమ్ వారియర్స్ గుడ్ టీమ్ మార్నింగ్. నుంచి మీరు ఒకరే ఉన్నారు సార్. సార్ అలవీరతో మీకు ఏమైనా అనుబంధం? సో అలాగే 200 పీవీ కోసం ఎల్ఓబి మీద మీకు ఏమైనా డౌట్స్? ఒక్కసారి మన టీం అందరితో ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటున్నారు, అందరితో మాట్లాడండి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అలివేరా నేను ఇక్కడ ఊర్లో ఒక ఆయనకి ఇచ్చాను మేడం. అదే వేరే సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ప్రొఫెషన్ అన్ని చెప్పండి సార్. నా పేరు రామకృష్ణ మేడం. మాది జైతవరం చోడవరం పక్కన రమణ మేడం టీము. ఓకే సార్. నేను లారీ డ్రైవర్ కింద చేసేవాడిని మేడం. ఇప్పుడు ప్రెజెంట్ ఖాళీ ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఎస్ సార్. తర్వాత ఊర్లో ఒక ఆయనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంది మేడం. ఎస్ సార్. అంటే ఏమన్నా తిన్న తర్వాత ఇప్పుడు చూడండి బిట్ సోడా కానీ తర్వాత కిన్లీ సోడా కానీ ఉంటాయి కదా మేడం, అది తాగితేనే అవును కానీ డైజెషన్ అయితే కాదు మేడం. సార్. అలాంటి ఆయనకి నేను మా అలివేరా క్యాప్సూల్స్ ఇచ్చాను మేడం. వెళ్ళి ఓకే సార్. చెప్పాను, ఫస్ట్ చెప్పాను. చెప్పిన తర్వాత ఫస్ట్ వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోతే పేస్ట్ ఇచ్చాను మేడం. స్టార్టింగ్ ఓకే జ్ఞాన సార్. పేస్ట్ ఇచ్చాము. పేస్ట్ ఇచ్చిన తర్వాత బాగుంది, రిజల్ట్ బాగానే ఉంది. అయితే తమ్ముడు నువ్వు అలివేరా గురించి చెప్పావు కదా, గ్యాస్ట్రిక్ గురించి, ఒకసారి వాడతాను అంటే అప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చాను. ఓకే పట్టుకెళ్ళి సార్. ఇచ్చిన తర్వాత ఒక 5 days వాడాడు. క్లియర్గా గ్యాస్ట్రిక్ అనేది పూర్తిగా తగ్గి డైజెషన్ ఫ్రీగా అవుతుంది తమ్ముడు, బాగానే ఉంది, ఇప్పుడు ఇబ్బంది లేదు, ఇంత ముందు అయితే ఇబ్బంది పడేవాడిని, ఇప్పుడు బాగానే ఉందని చెప్పేసి చెప్పాడు మేడం. సూపర్ సార్. అదే వాళ్ళకి వదిలేసాను మేడం. అప్పుడు అవి అలా వాడుతూ ఉండగా తర్వాత వేరే ఇప్పుడు మా మామయ్య గారికి మొన్న రీసెంట్గా బాగా కడుపులో పెయిన్ అనేది వచ్చి ఇంటి దగ్గర పడుకొని ఉండిపోయి డైజెషన్ సరిగా అవ్వట్లేదు, పెయిన్ వస్తుందని చెప్పేసి ఫోన్ చేశారు మేడం. ఓకే ఏం సార్. చేయాలి ఏం చేయాలి బాగా ఇబ్బందిగా ఉందా అనేసి అంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక అలివేరా క్యాప్సూల్ బాటిల్ నేను ఇచ్చాను మేడం. ఎస్ సార్. అండి ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు ఫోన్ చేసి మామయ్య మరి అక్కడ ఎలాగా ఫ్రిడ్జ్ మీద ఎలాగా క్యాప్సూల్ బాటిల్ పెట్టాను అలివేరా,
అవి ఒక 2 వేసుకో, 2 వేసుకున్న తర్వాత అప్పుడు చూడు, బాగోకపోతే అప్పుడు నీకు ఎలా వీలైతే అలా చేద్దు అని చెప్పాను. అంటే ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్తాం అన్నారు మేడం. ఎస్ డాక్టర్ సార్. దగ్గరికి వెళ్తాను, వెళ్ళి చూపించుకుంటానంటే ఫస్ట్ అక్కడ ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఇది వేసుకో. ఇది వేసుకున్న తర్వాత నీకు బాడీ కూలింగ్ కూడా వస్తుంది, డైజెషన్ ఫ్రీగా అవుతుంది, నీకు బాగుంటుంది అని చెప్పాను. కానీ అవి వాడిన తర్వాత ఆ, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ రిటర్న్ ఫోన్ చేశాను మేడం. ఎస్ స్టార్టింగ్ సార్. నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడలేకపోయాడు పెయిన్ వల్ల. తర్వాత ఫోన్ చేస్తే బాగా మాట్లాడి తగ్గింది, బాగుందని చెప్పేసి చెప్పాడు మేడం. ఎస్ సూపర్ సార్. ఆ, వెరీ గుడ్, తర్వాత సూపర్ నేను సార్. నేను ఇప్పుడు వరకు 100 పీవీ చేసేవాడిని మేడం. ఎస్ సార్. 100 పీవీ చేస్తే 200 పీవీ అన్నారు కదా మేడం. అన్నప్పుడు నాకు కొద్దిగా డౌట్ అనిపించింది, చేయగలమా చేయలేమా అని. తర్వాత చూసిన తర్వాత మేడం ఒకసారి నేను మీటింగ్ వచ్చాను మేడం, మా BMW మీటింగ్ వచ్చాను కదా మేడం. ఎస్ సార్ వచ్చారు. వచ్చినప్పుడు మర్నాడు మార్నింగ్ వచ్చి 200 పీవీ నేను ఒక్కనే బిల్లింగ్ చేయించాను మేడం. సూపర్ సార్. నేను ఇంట్లోకి వాడే మొత్తం నేను వాడడానికి మొత్తం తీసుకున్నాను మేడం. ఎస్ సార్. మేడం ఇప్పుడు తర్వాత అగ్రి గురించి మేడం, నేను సార్. ఒక ఎకరా తీసుకున్నాను మేడం. ఎస్ సార్. అంటే మనం చేస్తూ పక్క వాళ్ళు చూస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు కదా అని చేస్తున్నాను ఒక మేడం. ఎకరానికి తీసుకున్నారా సార్? అంటే 2 ఎకరా ట్రై చేశాను మేడం, కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఖాళీ లేదని చెప్పి 1 ఎకరా తీసుకున్నాను మేడం. ఓకే సార్. తర్వాత ఇప్పుడు అంటే నాకు ఇక్కడ అంటే మనం చెప్తే ఎవరైతే వింటారో వాళ్ళకి ఒక 4గురికి చెప్పండి మేడం. సూపర్ సార్. వాళ్ళు కూడా వేస్తామని చెప్పారు. అంటే అందరికి ఒకేసారి చెప్తే నమ్మరు కదా మేడం. వీడికి ఇప్పుడు వరకు ఏం అంతే. చేయలేదు కదా, వీడికి ఏం తెలుసు మనకు చెప్తున్నాడు అని అంటారు కదా మేడం సింపుల్గా. ఎస్ సార్. అందుకని వాళ్ళకి చెప్పాను. నేను కూడా చేస్తూ వాళ్ళకి కూడా చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా పక్కన ఉన్న వాళ్ళు కూడా అడుగుతారు, అప్పుడు వాళ్ళకి కూడా చెప్పొచ్చు కదా అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను మేడం. ఎస్ సార్. అంతే మేడం. తప్పకుండా రామకృష్ణ గారు, ఒక మంచి అంటే మీరు ఇప్పుడే స్టార్టింగ్ వచ్చారు, బట్ స్టార్ట్ చేయండి సార్. ఒక మంచి డ్రీమ్ పెట్టుకోండి సార్. ఖచ్చితంగా ఒక ఎల్ఓబి, లేటెస్ట్ గా ఎల్ఓబి తీసుకోవాలంటే ప్లానింగ్ అడగండి. మీరు వెస్టీజ్ లో మంచి సక్సెస్ అయినట్టు చక్కగా ఒక పాజిటివ్ గా ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఓకే మేడం. బోల్డ్ మంది ఉన్నారు సార్, 150 కోట్ల జనాభా ఉన్నారు. మన కోసం ఒక 6 రాలేదు సార్. 100% వస్తాను. అనుకుంటే జరుగుతుంది. పాజిటివ్ అనుకోండి. సో ఓకే మేడం. 30,000 ఇన్కమ్ ఎలా వస్తది అనేది ఒక్కసారి ఏమి అనుకోకుండా మీరు వైజాగ్ వచ్చినప్పుడు సండే పూట నాకు ఓకే పర్సనల్ గా ఒక్కసారి ఫోన్ చేయండి సార్. ఓకే ఓకే మేడం. ఓకే ఫోన్ చేస్తే కలుస్తాను. నేను మీకు బ్రాంచ్ ఆఫీస్ లో నేను కలుస్తాను. మీకు కలిసి ప్రాపర్ గా మీకు 200 పీవీ మీద అవేర్నెస్, అలాగే మీకు ఒక ఎల్ఓబి రావడానికి ఏం చేయాలి అనేది నేను ప్లానింగ్ రాసిస్తాను. దాని ఓకే మీద మేడం. మనం పని చేద్దాం. మీరు కూడా ఏదైనా అవసరం అయితే కూడా నేను కూడా వస్తాను సార్ డెఫినెట్ గా. ఓకే మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మేడం. ఎస్ అండి. ఎస్ ఎస్ లీడర్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు హరీష్ సార్ రాకపోవడం వల్ల మనము హరీష్ సార్ టీమ్ తో మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది. ఏదైనా మన మంచికే కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎండింగ్ లో ఒక మంచి సాంగ్ వేసి మనం క్లోజ్ చేద్దాం. మరి ఈ రోజు మీటింగ్ మీద ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే మ్యూట్ ఆన్ చేసి మీరు మాట్లాడొచ్చు ఈ రోజు మీటింగ్ మీద. ఎందుకంటే చాలా మంది అలోవెరా కోసం వాళ్ళ తాలూకా అనుభవం అనేది చెప్పారు. సో మరి అలోవెరా కోసం చెప్పారు, అలాగే 200 పీవీ కోసం చెప్పారు. ఈ రోజు మీటింగ్ మీద మీ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇవ్వచ్చండి, మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు. ఒక్క 3 మెంబర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హరీష్ మాకేష్ సార్ నాకు ఇచ్చిన హెల్త్ సజెషన్ వల్ల నా స్కిన్ ప్రాబ్లం అనేది సోరియాసిస్ కంప్లీట్ గా తగ్గింది, 95% తగ్గింది. లాస్ట్ టైం మన మీటింగ్ లో 85% తగ్గిందని చెప్పా. ఇంకా Yes, సార్ sir. చెప్పిన సప్లిమెంటేషన్ కంటిన్యూస్ చేస్తున్నా. ఇప్పటికి 95% కంప్లీట్ గా తగ్గింది. ఇంకా Yes, sir. అలోవేరా దగ్గరికి నా లైఫ్ లో రియల్ గా జరిగింది ఏంటంటే, అసలు అలోవేరా అంటే జనరల్ గా ఆలోచించాను. నేను సప్లిమెంట్ వాడుతూ 3 పూట్ల సార్ చెప్పింది కొంచెం గట్టి డోసే చెప్పారు. గట్టి డోస్ తో పాటు ప్రతి పూట 3 పూట్ల వేసుకోండి అలోవేరా. 3 పూట్ల అవునండి. అలోవేరా వేసుకోండి. సప్లిమెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ రాదు. సప్లిమెంట్ కరెక్ట్ గా పనిచేయడం వల్ల లోపల నుంచి రీజనరేట్ అవుతా ఉంటది. ప్రాబ్లం అంటే బయటికి పోవడం అనేది ఎక్కువ అవుతుంది, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, సోరియాసిస్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయ్యేటప్పుడు అది స్కిన్ మీద కనిపిస్తుంది.
స్కిన్ కి ఒక మంచి ఎనర్జీ బూస్టర్ మన అలోవెరా. గ్యాస్ సమస్య తగ్గుతుంది, స్కిన్ కి ఆరోగ్యకరంగా తయారు చేస్తుంది, బీపీని షుగర్ని కంట్రోల్ చేస్తుంది అని సార్ చెప్పారు. అంటే బీపీ నాకు లేదు సార్, షుగర్ నాకు లేదు సార్ అన్నారు. మీరు లోపల సప్లిమెంట్ వేస్తున్నారు కదా, లోపల ఆర్గాన్స్ లో సోరియాసిస్ పట్టిస్తూ ఉంటది, దాన్ని కొద్ది కొద్దిగా బయటకు పంపిస్తుంటది మన అలోవెరా. మిగతా సప్లిమెంట్లన్నీ బయటకు పంపిస్తే, బయటికి పంపించిన దాన్ని మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి బయటికి పంపించేటప్పుడు అలోవెరా వాటిని న్యూట్రల్ గా పంపిస్తుంది. అలోవెరా యూజ్ చేయకపోతే న్యూట్రల్ గా బయటికి రాదు. బయటికి రాకపోయినప్పుడు పెరిగిపోతుందని భయపడి మీరు సప్లిమెంట్ మానేస్తారు. చాలా మంది అలాగే గాబరపడి మానేస్తారు. మీరు అలోవెరా యాడ్ చేయడం వల్ల మనకి న్యూట్రల్ అయింది, బయటికి నీట్ గా పోతుంది, పోయినప్పుడు పూర్తిగా తగ్గుతుంది. మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే 1 year పాటు నేను చెప్పిన సప్లిమెంట్ అలాగే వాడండి. ఎవరు ఏది చెప్పినా దాన్ని యాడ్ చేసుకోండి, దీన్ని మానద్దు అని సార్ చెప్పారు. సార్ చెప్పిన మాటలు తూచా తప్పకుండా 1 by 1 సార్ ఎలాగైతే నాకు టైం టేబుల్ రాసిచ్చారో అలాగే వాడాను. నేను 25 years నుంచి రకరకాల మెడికేషన్స్ అయితే వాడాను, కానీ రిజల్ట్ ఎక్కడా లేదు. వెస్టేజ్ లో సార్ చెప్పింది అలాగా ఫాలో అయ్యాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. 95% సోరియాసిస్ క్లీన్ అయిపోయింది. హెల్త్ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే కొలెస్ట్రాల్ వాడితే పెరుగుతుంది అంటారు. మన కొలెస్ట్రాల్ వాడితే ముందు పెరిగి తర్వాత తగ్గింది. సార్ ఇదే సార్, జున్ను పాలు వాడితే పెరిగిపోద్ది కదండి, మీరు అది వాడమంటున్నారు. సార్ పెరిగి తగ్గుతుంది, గాబరా పడద్దు, అలాగా వాడండి అని చెప్పారు. సార్ అయితే నా ఉద్దేశంలో ఒక వండర్, ఒక అద్భుతం. నా ఉద్దేశంలో భగవంతుల్లా సార్ని చూస్తాను. ఎందుకంటే ఎన్నో కాంబినేషన్స్ వాడాను, సార్ చెప్పినట్టు కాంబినేషన్ వాడడం వల్ల నా సోరియాసిస్ తగ్గింది. నేను భూమి మీద ఉన్నంత వరకు సార్ పేరుని పలకంటే నేను ఉండలేను, ఇది సత్యం. గ్యాస్ట్రిక్ సమస్య కాదు, బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం కూడా అలోవెరా వల్ల తగ్గుతుంది. నేను ఆల్రెడీ నా లైఫ్ లైన్కి ఇచ్చాను, రిజల్ట్ వస్తుంది. మీరు చెప్పిన 200 PVని నేను చెప్పిన రోజే కంప్లీట్ చేసి మీతో ఈరోజు మాట్లాడుతున్నాను మేడం. నాకు ఇంత అద్భుత అవకాశం వచ్చినందుకు మీ పివి మేడం గారికి, హరీష్ మకేష్ సార్కి, మన వెస్టేజ్ టీమ్ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెస్టేజ్, విష్ యూ వెల్త్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా అండి ఎవరైనా? లక్ష్మి మేడం మాట్లాడతారా మేడం? వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం లక్ష్మి మేడం. నెక్స్ట్ ఇంకెవరో గుడ్ మార్నింగ్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మాట్లాడండి. ఎస్ మేడం. ఈ రోజు సెషన్ ఎంత బాగుందంటే, మీరు ఒక మాట అన్నారు కదండి, ఏదైనా మన మంచిగాని. సో హరీష్ మాకేష్ సార్ రాకపోయినా ఈ రోజు సెషన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా జరిగింది. మీ ఆలోచన విధానం ఎంత బాగుంది అంటే, ఆ టీం నుంచి లీడర్లను మాట్లాడించడం వల్ల వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అయింది. మెయిన్ ఏంటంటే మేడం, మనం ఎంత సబ్జెక్ట్ ఇచ్చినా అలోవేరాలో ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అని చెప్పేదానికన్నా ప్రొడక్ట్ నేను వాడాను, నాకు ఈ రిజల్ట్ ఉంది అనే టెస్ట్ మోనియే మనం నిలబెడుతుంది మేడం. సో ఈ రోజు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే గనక ఖచ్చితంగా ఒక యాక్టివ్ లీడర్ అయిపోతారండి. అంత మంచి ఫీడ్బ్యాక్స్, అంత మంచి టెస్ట్ మోనీస్ వచ్చాయి నిజంగా. అదే చెప్తున్నారు కదా మేడం, మీరు అన్నట్టు ఏదైనా మన మంచికే. ఈ రోజు సెషన్ అయితే మాత్రం నిజంగా హరీష్ మాకేష్ సార్ వచ్చినా ఎలా ఉన్నా నాకైతే తెలియదు, కానీ ఈ రోజు సెషన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ 1 more థింగ్ ఏంటంటే, 100 PV గురించి అందరం చెప్తున్నాం, నేను కూడా 1:6 గురించి కూడా చెప్తున్నా. కానీ 200 PV ద్వారా మనం ఎలాగా పీవీస్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు, 1:6 ని ఎలా కవర్ చేయొచ్చు, ఎల్ఓబిని ఎలా తీసుకోవచ్చు అనేది ఇవాళ చాలా క్లియర్ గా వివరించారు మేడం. అర్థం కాని వాళ్ళకి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు సెషన్ అయితే నాకు చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గివింగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎస్ మేడం, చక్కగా లక్ష్మీదేవి లాగా పొద్దున్నే మంచిగా రెడీ అయ్యి మాకు దర్శనం ఇచ్చారు. అందరికి మా కోసం, మనందరి కోసం దేవుడిని గట్టిగా అడగండి మేడం, మా అమ్మని ఉండకూడదు. థ్యాంక్ యూ మ్యామ్ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మేడం సుజాత మేడం, యూటర్న్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ మీరు గుడ్ ఎక్కడో మార్నింగ్ ఉంటే ఎలా మేడం, టీమ్ లీడర్ అయ్యుండి చెప్పండి. మేడం. అసలు మీ ఫస్ట్ పేరు నేనే మేడం. అంటే లేదు మేడం, ఫస్ట్ పేరు నేనే అసలు మీది లేదు, ఏదేదో పెడుతున్నారు మీరు నేమ్స్. నేమ్ చేంజ్ చేశాను మేడం, అవలేదా? మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను మేడం. డివి సుజాత రాజు 555 అని వచ్చింది అసలు. మా హస్బెండ్ నేమ్ యాడ్ చేశాను మేడం. ఓకే ఓకే, చెప్పండి మేడం చెప్పండి.
మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. అదే హరీష్ సార్ చిన్న ప్రాబ్లం ఉండేది, రాలేకపోయారు. అయినా సరే డ్రీమ్ వాలంటీర్స్ ని గెలిపించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి ఒక్క లీడర్ కూడా చెయ్యాలి అనేసి ఉంది మేడం. మా టీమ్ లీడర్స్ కి అందరికీ కూడా ఎక్కడో చిన్నది బ్యాక్ కి వెళ్తున్నారు, కానీ లేదు మేడం, బ్యాక్ కి వెళ్ళరు, సపోర్టింగ్ గానే ముందుకు వస్తారు. వాళ్ళు కూడా నా సెక్షన్స్ ఒక్కొక్కరికి సెక్షన్స్ మీరు ఇప్పించండి మేడం, ఎందుకంటే అన్ని కూడా హరీష్ సార్ మీదే మేము బేస్ అయిపోతున్నాము. లాస్ట్ టైం నేను సెక్షన్ ఇచ్చాను, అలాగే రమ్య మేడం వీళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ ఇస్తున్నారు. కానీ ఇంకొద్దిగా మేము కూడా ట్రైనింగ్ సెక్షన్ లో తీసుకుని జూమ్ మీటింగ్ లో ఎలా మాట్లాడాలి ఇంకా డేరింగ్ గా ఉండేటట్టుగా ఈ రోజు మీరు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించారు మేడం. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలోవెరా ఉందంటే ఈ రోజు నేను ప్రాణంతో ఉన్నానంటే మీరు ఆ రోజు నాకు సజెషన్ చేశారు మేడం. నేనైతే చాలా 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 సఫర్ పడి వాటర్స్ ఎక్కించుకుంటే గానీ నేను మనిషిని అవ్వలేకపోయేదాన్ని ఒక 2 days వరకు కూడా. అటువంటిది నేను అలోవెరా వాడి ఈ రోజు స్టిల్ మా తల్లి ఎలాగైతే నన్ను జన్మనిచ్చిందో అలాగా ఎవరైతే గౌతమ్ బాలి గారు ఈ ప్రోడక్ట్ నాకు అందజేసినందుకు, మీరు నాకు హెల్ప్ చేసినందుకు మేడం మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను మేడం. గౌతమ్ బాలి గారికి అయితే హ్యాట్సాప్ చెప్తున్నాను మేడం. ఎందుకంటే ఒక్క అలోవెరా ద్వారా ఇంత మంది రిజల్ట్ తీసుకొని ఎంత హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు మేడం. అంటే ఒక గ్యాస్ట్రిక్ వచ్చిందంటే అది గ్యాస్ట్రిక్ అనేది ఎవరికి కూడా తెలియదు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఏది గ్యాస్ట్రిక్ ఏది హార్ట్ ప్రాబ్లం అనేది తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అసలు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ అంటున్నాం, కానీ అసలు గ్యాస్ట్రిక్ రావడానికి కారణం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ తీసుకోకపోవడం బట్టి గ్యాస్ట్రిక్ అనేది వస్తుంది మేడం. నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత అది తెలుసుకున్నాను మేడం. నేను ఎక్కువ 4 liters వాటర్ తాగి 2 times కూడా నేను అలోవెరా వేసుకుంటున్నాను మేడం. సో హ్యాపీ, నా హెల్త్ కూడా బాగుంది. 10 మందికి కూడా అలోవెరా అనేది నేను సజెషన్ చేస్తున్నాను మేడం. సో వండర్ఫుల్ సెక్షన్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా 200 PV మన లైఫ్ టైమ్స్ అందరూ కూడా చెయ్యాలి. ఏదైనా సరే సపోర్ట్ కావాలన్నా నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా వస్తాను, మీతో పాటు జాయిన్ అవుతాను. ఏదైనా సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను హార్ట్ఫుల్ గానే. మనకు లక్ష్మీ మేడం గారు కూడా ఉన్నారు, హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటారు, మన విజయానికి అసలు ఎప్పుడు ఉంటారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేనైతే 200 PV చేస్తాను, నా లైఫ్ ఫ్రెండ్స్ తో కూడా చేయించడానికి నేను ప్లాన్ చేస్తున్నాను మేడం. ఎస్ సూపర్ మేడం, థ్యాంక్ యూ. మేడం మరి కాసుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి 15 members అవ్వాలి. 200 PV ఆప్షన్ లేదు. ఎనీవే థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి కూడా. వన్స్ అగైన్ టైం అయింది కాబట్టి డెఫినెట్ గా క్లోజ్ చేద్దాం. మీరు అందరూ ఈ రోజు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, అలాగే మరి అందరం కూడా ఒక యూనిటీగా చేద్దామండి. మరొక మంచి సాంగ్ తో మనము ఎండింగ్ చేద్దాం లీడర్స్, ఓకేనండి. మన హరీష్ సార్ వేస్తారని మనం చూసుకున్నాము, బట్ ఇప్పుడు మళ్ళీ మనమే స్టార్ట్ చేద్దాం, ఓకేనండి? వేద్దామా? ఓకే మ్యామ్, వేయండి. థ్యాంక్ యూ మేడం. ఇంకొక 5 minutes ఉందండి, మనం క్లోజ్ చేద్దాం. ఓ